ఎలా అనిపిస్తుంది మూవీ? చాలా బాగుందండి, చాలా మంచిగా ఉంది. శ్రీకాంత్ గారిలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. హిస్ హైట్, హిస్ పర్సనాలిటీ, రియల్లీ ఒక హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. రొమాన్స్ అయితే చించేశారు, ఫైట్స్ కూడా హైలైట్ చేశారు. నిజంగా చాలా బాగుంది సినిమా. స్టోరీ చాలా బాగుంది, అంటే ఒక మంచిగా ఉంది, చాలా బాగుంది. 3 hours కదా, సో మీకు ఎక్కడైనా బోర్ అనిపించిందా సినిమాలో? నో నాట్ లైక్ దట్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా రొమాన్స్ అది ఎక్కువ ఉంది, సెంటిమెంట్ కూడా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కడ బోరింగ్ ఏమి అనిపించలేదు. చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రియల్లీ హైలైట్ గా ఉంది. ఒక పబ్ లో ఎట్లా ఉంటుంది మ్యూజిక్, అట్లా చాలా మంచిగా ఉంది. డైరెక్షన్ చాలా మంచిగా ఉందండి. శ్రీకాంత్ గారు సో ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకున్నారు కదా, చాలా బాగుంది. శ్రీకాంత్ గారు చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. ఇట్లా స్లీవ్లెస్ కట్ బనియన్స్ వేసుకుని, అది ఏంటి ఒకటి ప్యాంట్ కి బెల్ట్ ఇంత పొడుగ్గా ఎలాడుతూ ఉంది, చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు మనకి ఒక యూట్యూబర్ గానే తెలుసు శ్రీకాంత్ అన్న. హీరోగా చేసిన తర్వాత ఆడియన్స్ అయితే చూస్తారనుకుంటున్నా. ఖచ్చితంగా చూస్తారండి. యూట్యూబ్ చేసే ప్రతి వాళ్ళకి కూడా బిగ్ స్క్రీన్ మీద కనపడాలని చాలా ఆశ ఉంటుంది. అండ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కళ నెరవేరదు కదా. సో శ్రీకాంత్ గారి సో లక్కీ, అండ్ ఆయనలో టాలెంట్ ఉంది, చాలా కష్టపడ్డారు. సో ఇన్ని థియేటర్స్ వచ్చాయి, సినిమా ఇంత బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీస్ కూడా ఖచ్చితంగా వచ్చి సినిమాని చూసి మంచి ఎంటర్టైన్ అవుతారు. రియాలీ నిజమేనండి, నిజంగానే ఒక మాసీ లుక్ ఉంది. ఒక లారీతో ట్రావెల్ చేయడం, ఒక మాస్ గా ఉండడం, బస్తీలో ఉండడము, తన వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, నెత్తికి కట్టుకోవడం కానీ నిజంగా చాలా డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. మాస్ పంచ్ డైలాగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది.